ఒక ఫూల్ అనుకున్నాను, కానీ చాలా తెలివైన క్రిమినల్ అనిపిస్తుంది. వాళ్ళు తేనె పూసిన కత్తులొదినా? అవును, ఆ కత్తుల్ని ఊరికి వదిలిపెట్టకూడదు. ఇప్పుడే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. శివగామి మీద నేను కంప్లైంట్ చేస్తాను. వద్దు 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 వద్దు, పోలీసుల దాకా వద్దమ్మా. పోలీసులు ఎంటర్ అయితే ఆ శివగామికి మనం చేతకాని వాళ్లమని అర్థమైపోతుంది. ఇంకా నెత్తికెక్కి కూర్చుంటుంది. ఏమైనా మనం తేల్చుకోవాల్సిందే. అవునొదినా, ఆ శివగామి పోలీసుల్ని మేనేజ్ చేయగలదు కదా. అలాంటి విషయాల్లో డబ్బు ఎంతైనా ఖర్చు పెడుతుంది. మరి ఆది విషయాన్ని తెలుసుకోవడం ఎలా? నేనొకసారి ప్రయత్నం చేస్తానమ్మా. ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తోందమ్మా. ఏమైందో ఎలా తెలుసుకోవడం? సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించి చెప్తాను. నన్ను నమ్మమ్మా. ఇవ్వద్దు, ఉండని మామయ్య. శిశిర కాల్ చేసింది నాకు. శిశిర కాల్ చేసింది. అయ్యో పిచ్చిదాన్ని. పాపం ఏం అవసరం ఉండి కాల్ చేసిందో, ఎందుకు కాల్ చేసిందో. కాల్ మిస్ చేసుకున్నాను. ఎంత ఫీల్ అయి ఉంటుందో ఏమో. ఎంత మూర్ఖురాల్ని నేను. తనే శివగామి కాల్ చేస్తోంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మ్యాటర్ మొత్తం మారిపోతుంది. నిజాలు బయటపడిపోతాయి. ఎత్తాలా వద్దా? వద్దులే మామయ్య. మరి శిశిర అడిగితే చూడలేదని చెప్దాం. మళ్ళీ చేస్తోందమ్మా. చేసుకొని మామయ్య. ఆ శివగామి ఒక పిచ్చిది. పదే పదే పనయ్యే వరకు చేస్తూనే ఉంటుంది. ఇగ్నోర్ చేయి. ఎన్నిసార్లు కాల్ చేసినా ఎందుకు ఎత్తడం లేదు? ఫోన్ చేసినప్పుడు ఎత్తకుండా ఎంత పొరపాటు చేశాను నేను. తనతో మాట్లాడాలనే కదా ఎంతగా నేను తప్పిస్తున్నాను. వాట్ ఎ ఫూల్. అర్జున్, అర్జున్. ఏమైంది శివగామి? నాకు శిశిర కాల్ చేసింది. నువ్వు మాట్లాడావా? లేదు, మిస్డ్ కాల్స్ ఉన్నాయి, నేను చూసుకోలేదు. పొరపాటుగా ఏదో వచ్చుంటుందిలే. నిన్ను పట్టించుకోకుండా నీ అవసరం లేని దానిలా ప్రవర్తిస్తుంది కదా. శిశిర నీకెందుకు కాల్ చేస్తుంది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, అంతే. అది కాదు అర్జున్, ఖచ్చితంగా అవసరం ఉండే కాల్ చేసి ఉంటుంది. నేనే కాల్ మిస్ అయ్యాను. పిచ్చి దానిలాగా ప్రవర్తించాను. అంత అవసరం శిశిరకేమీ ఉండదులే. నీ మీదేమీ అంత ప్రేమ పొంగిపోదులే. నీకు తెలీదు అర్జున్, దానికి కోపం ఎక్కువే కానీ ప్రేమ కూడా ఎక్కువే. నా కోసమే కాల్ చేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఏదో నిజం తెలుసుండాలి, లేదా ఏదో అవసరమైనా వచ్చుండాలి. అలాంటిదేమీ ఉండదు.
అసలు కాల్ చేస్తే కదా తెలిసేది. ఇప్పుడు కానీ నువ్వు కాల్ చేస్తావా ఏంటి? ఆ, ఆ, చేశాను కానీ ఎత్తలేదు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కాల్ చేసినా ఎత్తలేదు అంటే తన దగ్గర నుంచి పొరపాటున కాల్ వచ్చి ఉంటుంది అని. తనకి ఎత్తడం ఇష్టం లేదని అర్థం, అంతే. అది కాదు అర్జున్. పాపం తనకేదైనా సమస్య ఉందేమో, ఏదైనా అవసరం ఉందేమో. అసలే అమాయకురాలు, చాలా చాలా సెన్సిటివ్. ఏ విషయంలో అయినా హర్ట్ అయ్యి తన బాధ నాతో పంచుకోవాలని కాల్ చేసుంటుంది. అందుకే కాల్ మిస్ అయినందుకు బాధగా ఉంది. నేను అర్జెంటుగా శిశిరతో మాట్లాడాలి. శివగామి, కామ్ డౌన్. తను నిజంగా నీతో మాట్లాడాలి అంటే తనే కాల్ చేసి ఉండేది కదా. తనకి అంతగా ఇంట్రెస్ట్ లేదు, ఏదో పొరపాటున కాల్ వచ్చి ఉంటుంది. దాన్ని పట్టుకొని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు? ఇష్యూ కాదు అర్జున్, నాకు భయంగా ఉంది. తనకేదైనా అయి ఉంటుందేమోనని. నువ్వు మరీ అంత జాలి పడిపోకు శివగామి. అంత సీన్ లేదు, అంత అవసరం కూడా లేదు. ఇదంతా తను ఆడుతున్న డ్రామా అంతే. తనకి నీ మీద అంత ప్రేమ ఏమీ లేదు. అంత స్వార్థపరురాల్ని నేను నా జీవితంలో చూడలేదు. ఏరు దాటాక తెప్ప తగలబెట్టే మనిషి తను. నీకు ఎంత త్వరగా కనువిప్పు కలిగితే అంత మంచిది. మరి అంత చెడ్డదేం కాదు అర్జున్. ఉండు, నేనిప్పుడే కాల్ చేస్తాను. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తోంది, ఏం చేయాలి? లైట్ తీసుకో మావయ్య, కూల్. శివగామి, నీ ఫోన్ ఎత్తుతుంది అనుకోవడం భ్రమ. నీ భ్రమలు తొలగితే వెళ్ళి రెస్ట్ తీసుకో. కానీ అర్జున్. శివగామి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నిజంగా ఫోన్ చేసేదే అయితే నీకు కాల్ చేస్తుంది కదా, కావాలంటే వెయిట్ చేస్తుంది కదా. ఇదేంటయ్యా, చిన్నమ్మగారు ఇక్కడికొచ్చి అంత గొడవ చేసి వెళ్ళింది, మరి ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు? అప్పుడు ఆవేశంలో వచ్చింది, ఇప్పుడు నిజం తెలుసుంటుంది. ఎందుకు మాట్లాడాలి అని ఫోన్ ఎత్తడం లేదు. పొరపాటున అమ్మగారికి చిన్నమ్మగారు వచ్చి వెళ్ళిన విషయం తెలిస్తే? మనం ఎవరన్నా చెప్తేనే కదా తెలిసేది. నందిని, ఇందాక నా ఫోన్ ఇక్కడే వదిలేశాను. కాల్స్ ఏమైనా వచ్చాయా? నేను చూడలేదమ్మా, ఏం రాలేదు. ఇందాక చేస్తే ఎత్తకుండా తీరిగ్గా ఇప్పుడు కాల్ చేసింది. ఎవరో దినా? ఇంకెవరు? ఆ శివగామి. అవునా, నేను చూడలేదమ్మా. శిశిరా, ఎలా ఉన్నావు? బ్యాడ్, వెరీ బ్యాడ్. నీ కాల్ నేను మిస్ అయిపోయాను. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమో చెప్పు, నేను వచ్చి సాల్వ్ చేస్తాను. నువ్వే ప్రాబ్లం క్రియేట్ చేసి నువ్వే సాల్వ్ చేస్తానంటావా? నేనేం చేశాను? నా మొగుడెక్కడా? ఎవరు? ఆదిని ఏం చేసావు?